నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న ఒక గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్లోని భర్త మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే ట్రెస్పాసింగ్ కింద దాన్ని క్వాష్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒక జంట ఉన్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం చేసుకున్నారు. వాళ్ళకి 6 సంవత్సరాల మైనర్ బాలుడు. అనివార్య కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. భర్త తన మైనర్ కుమారుని చూడడానికి కస్టడీ కోసం అని అప్లికేషన్ పెట్టి ఇంటర్మ్ కస్టడీ, అది కాకుండా యాక్సెస్ ఆర్డర్ అంటే నా కొడుకుని నేను చూడడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఫ్యామిలీ కోర్టు ఆయనకి వారానికి ఒకసారి ఆ పిల్లాన్ని చూపించమని చెప్పేసి ఆర్డర్ చేశారు భార్యకి. ఆ భార్య 2 వారాలు చూపించి 3వ వారం నుంచి పిల్లాడిని కోర్టుకి చూపించడం మానేసింది. ఇంకా చేసేది లేక 2 వారాలు ఆగి సదరు భర్త భార్య నివసిస్తున్న ఇంటి లోపలికి వెళ్ళి తన కుమారుని చూడడానికి వెళ్ళాడు. భార్య ఊరుకుంటుందా? నా ఇంట్లోకి ఇతను చొరబడి వచ్చాడు కాబట్టి క్రిమినల్ ట్రెస్పాస్ అయ్యింది అని చెప్పేసి క్రిమినల్ ట్రెస్పాస్ కేసు సెక్షన్ 448 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కంప్లైంట్ రిజిస్టర్ చేపిస్తే ఇతను అనడం ఏంటంటే, ఇట్లా ఫ్యామిలీ కోర్టు నా కుమారుణ్ణి కోర్టుకి తీసుకొచ్చి వారానికి 2 సార్లు చూపించమంటే ఆ ఆర్డర్ వైలేట్ చేసింది. ఇంకా నాకు చేసేది లేక నా ప్రేమని చంపుకోలేక నా కుమారుని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ ఇంక వేరే దురుద్దేశాలు లేవు. నా మీద ఇట్లా క్రిమినల్ కేసు పెట్టడం ఏంటి? ఇట్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను వైలేట్ చేస్తూ, యాక్సెస్ ఆర్డర్ను వైలేట్ చేస్తూ, ఇంటర్మ్ ఆర్డర్స్ను వైలేట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ క్రిమినల్ కేసు ట్రెస్పాస్ ఎలా అవుతుంది అని చెప్పేసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే సింగిల్ జడ్జి నాగప్రసన్న గారు భర్త యొక్క ఆవేదనని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తూ ఇది క్రిమినల్ ట్రెస్పాస్ కింద కాదు, భార్యని ఇట్లా ఇంటర్మ్ ఆర్డర్ వైలేట్ చేసింది, యాక్సెస్ ఆర్డర్ వైలేట్ చేసింది, కుమారుని చూపించట్లేదు, మరి తండ్రి ఏం చేస్తాడు? స్కూల్లో అంటే స్కూల్కి చెప్పట్లేదు, ఇంటికి వెళ్ళాడు, దానికి క్రిమినల్ ట్రెస్పాస్ ఎలా అవుతుంది అని క్వాష్ చేయడం జరిగింది.